హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అదేంటంటే నేనైతే కొన్ని రోజులుగా డబ్బులు పోగేసుకుని మా సైడ్ మామిడి తోట అయితే కొన్నాను. మా సైడ్ అయితే మామిడి తోటకి అయితే చాలా ఫేమస్ అండి. మా సైడ్ అయితే చాలా ఎక్కువగా మామిడికాయలు అయితే కాస్తే చుట్టుపక్కల ఏరియాలో అన్నిటికి మా సైడ్ నుంచి మామిడికాయలు అయితే బయటకి అయితే వెళతాయి. మా సైడ్ అయితే ఎక్కువగా మామిడి తోటలు అయితే ఉంటాయి. నేనైతే కొన్ని డబ్బులు అయితే పోగేసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే అడిగారు. నేను ఇప్పుడు వచ్చి ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే ఉంది. కరెక్ట్గా ఈ టైంలో అయితే స్టార్ట్ చేశాను. అప్పుడైతే నేను మామిడికాయల వీడియోస్ పెడితే మన సబ్స్క్రైబర్స్ అయితే మామిడికాయలు మాకు కూడా పంపండి అని చాలా మంది అయితే అడిగారు. కానీ అప్పటికైతే పెద్ద ఫాలోయింగ్ పెద్ద తెలియక కూడా ఎలా పంపించాలో తెలియక కూడా నేను అప్పుడైతే పెద్ద నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడైతే అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసం అని ఈరోజు నేను కొన్ని డబ్బులు పోగేసుకుని ఒక మామిడి తోట అయితే తీసుకున్నాను. అంటే తీసుకున్నానంటే తోట భూమితో కదండి, నేనైతే లీజ్కి అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఆ తీసుకున్న మామిడి తోట మీకు అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను తీసుకున్న మామిడి తోట అయితే ఇదేనండి. మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే కలర్ చెట్టు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా మామిడికాయలు అయితే ఎలా కాసినాయో. చాలా మామిడికాయలు అయితే కొన్ని అయితే బాగా అయితే కాసినాయి. నేను మొత్తం ఇది చూసి మామిడి తోట అయితే బాగా కాసిందని మీరు అయితే అనుకుంటున్నారు. మీకు అయితే చూపిస్తానండి. నేనైతే తీసుకున్న మామిడి మొక్క మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్క ఇలాగా ఒక 6 మొక్కలు అయితే తీసుకున్నాను. ఒక 10 సెంట్లు అయితే ఉంటుంది. 10 సెంట్లు 20 సెంట్లు ఉంటుంది మ్యాక్సిమము. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆ మొక్క ఇంకొండి. ఇదైతే బెంగళూరు మొక్క. అది అస్సలు చూస్తున్నారు కదా, అస్సలు కాయలేదు. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా, మొత్తం వచ్చిన పూత మొత్తం అయితే మాడిపోయింది. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా, చూడండి ఇంత మామిడికాయలు. అస్సలు దీన్ని అయితే ఒక్క మామిడికాయ కూడా అయితే లేదు. చూస్తున్నారు కదా పూత అయితే ఎలా మాడిపోయిందో దీనికి. చూస్తున్నారు కదా, ఇదైతే రసాల మొక్క అండి. ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పూతమైన అయితే ఉంది. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా, దీన్ని కూడా అసలు మామిడికాయలు అయితే బాగా అయితే కాయలేదు. ఈ సంవత్సరం అయితే నిజంగా మా సైడ్ అయితే మామిడి తోటలో చాలా ఎకరాలు అయితే ఉంటాయి. మామిడి తోటలో ప్రతిదీ మామిడి తోట, జీడి తోట ఎక్కువగా అయితే ఉంటాయి మా సైడ్. కానీ ఈ సంవత్సరం ఎక్కడ చూసినా మామిడి తోటలు అయితే మొత్తం అయితే పడిపోయినాయండి. అసలు ఎక్కడ కూడా అయితే కాయలేదు. చాలా వాతావరణం కారణంగా మామిడి తోటలు అయితే మొత్తానికి అయితే పోనీ. సరే మీరు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కాసిన మామిడికాయలు అయితే ఎలా పడిపోయినాయో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇవి అయితే మొత్తం ఎండకి మొత్తం అయితే రాలిపోయినాయి. కొన్ని వైరస్ల వల్ల కట్టనే. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా ఎన్ని మామిడికాయలు అయితే రాలిపోయినాయి చిన్న పింజలు. ఒకసారి మీరు చెట్టుగడ్డ అయితే చూసుకున్నారు కదా, ఇదైతే రసాలండి. చూస్తున్నారు కదా, ఇవి అయితే చిన్న రసాలు. ఇంకా మిగతా మొక్కలు కూడా అయితే చూపిస్తాను. ఇవైతే మొత్తం ఆ మొక్క మొత్తం ఇవైతే బెంగళూరు. చూస్తున్నారు కదా, ఈ 3 మొక్కలు అయితే ఇంకా అసలు కాయలేదు. మొత్తానికి 6 మొక్కలు 3 మొక్కలు బాగా కాసినాయి. ఈ 3 బెంగళూరు మొక్కలు. ఇంకా నేను తీసుకున్న ఈ 6 మొక్కలు అయితే తీసుకున్నాను. కొన్ని డబ్బులు అయితే పోగేసి మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి, మామిడికాయలు దగ్గరగా ఉన్న వాళ్ళకి అతి తక్కువ రేటుకి నేనైతే పంపిద్దామని అనుకుని తీసుకున్నాను. కానీ ఇవైతే బాగా అయితే అసలు కాయలేదు. మీరైతే అనుకోవచ్చు అసలు కాయకంటే ఎందుకు తీసుకున్నామని. కానీ నేను తీసుకున్నప్పుడు ఫుల్గా పోతుండి అవి ఉండి చాలా బాగున్నాయండి. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మంచు పడడం వల్ల ఈ మొత్తం అయితే పోనీ. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా బాధగా అయితే అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇదైతే తీసుకోవడం, ఎలా చేయడం బిజినెస్ అనేది చేద్దాం, మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా పంపిద్దాం, ఇంకా లేదంటే ఆ వచ్చిన డబ్బులతో కొంచెం ఏదైనా బిజినెస్లో చేద్దామనే ఉద్దేశంతో ఇవైతే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే తీసుకున్నప్పుడు అయితే చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడైతే మొత్తం అయితే పోనీ. మరి చూడాలి. మరి ఇంకా మనకైతే ఈ 3 చెట్లు అయితే కొంచెం పర్లేదు, బాగా కాసినాయి అనిపిస్తున్నాయి. ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా రసాలకాయలు. ఇవైతే రసాలు. మొత్తంగా ఈ 3 మొక్కలు అయితే బాగా కాసినాయి. కానీ ఇవి కూడా చివరి వరకు ఉంటాయి ఉండవో చెప్పలేము. చాలా మళ్ళీ పుచ్చులు అనేవి అయితే వచ్చి చాలా వైరస్ వల్ల రాలిపోతాయి. ఇదైతే బెంగళూరు. చూస్తున్నారు కదా ఎంత చిన్నకాయలు అయితే కాసినాయో. అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి కాయలు అయితే. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. ఇదేనండి నేను తీసుకున్న మామిడి తోట. ఇదైతే మన సబ్స్క్రైబర్స్ కోసం, మన ఫాలోవర్స్ కోసం మామిడికాయలు పంపించడానికి నేనైతే ప్రత్యేకంగా అయితే తీసుకున్నాను. ఎందుకంటే చాలా మంది ముందుసారి అయితే కమెంట్ చేసి మెసేజ్లు అయితే చేశారు, అన్న మాకు కూడా మామిడికాయలు అయితే పంపించు అని. నేను అందుకేనండి ఈ సంవత్సరం ఏదైనా మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్కి దగ్గరలో, అంటే పెద్ద దూరం కాకపోయినా ఎవరికైనా కావాలంటే దగ్గరలో నేను పంపిద్దామనే ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాను. మరి కానీ తీసుకున్న తర్వాత మనకైతే ఎలా ఉంది. నేనైతే మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి త్వరలో మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే పెడతాను. అందులో మీకు ఏ మామిడికాయ కావాలన్నా ఏం కావాలన్నా నాకైతే మ్యాక్సిమం మెసేజ్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఇందులో కాకపోయినా బయట మా సైడ్ చాలా కొన్ని మామిడికాయలు అయితే ఉంటాయి. అవి మీకు ఏ మామిడికాయలు కావాలి నేను
ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. మన ఛానల్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ వీడియోస్ మీకు తెలియాలంటే మీకు ఏ మామిడికాయలు కావాలని నాకు మెసేజ్ చేస్తే దగ్గరలో కనుక ఉన్న వాళ్ళకైతే నేను కన్ఫర్మ్గా అయితే పంపిస్తాను, ట్రై చేస్తాను. ఇంక ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే కలెక్టర్ మొక్క. ఇదైతే పచ్చడి అయితే బాగా ఎక్కువ అయితే పెట్టుకుంటారు. ఇక్కడ ఒకసారి అయితే చూస్తున్నారు కదా, ఇవి కూడా మొత్తం అయితే రాలిపోయినాయి. ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఇంకోండి ఎలా అయితే రాలిపోయినాయో. ఇవైతే పుచ్చులు అన్నీ అయితే వచ్చేసి మొత్తం అయితే రాలిపోయినాయి. ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే రాలిపోయినాయో. ఇదిగోండి ఇవైతే మొత్తం ఎండకి చెట్టు నిండా ఒకసారి మీరు కింద అయితే చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా మొత్తం మామిడికాయలు అయితే రాలిపోయినాయి. ఇదైతే మొన్న నీరైతే తడి అయితే పెట్టాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, దీనికి నీరైతే పెట్టాం. అందుకు ఇలా నీరు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మామిడికాయలు అయితే సైజ్ అయితే పెరిగితాయి కొంచెం బాగానే. కానీ ఇవేనండి 6 చెట్లలో మొత్తం 3 చెట్లు బాగా కాసినాయి. మిగతా బెంగళూరు అనేది అయితే చాలా ఫేమస్ మా సైడే కాదు, ఎక్కడన్నా బెంగళూరు అంటే చాలా ఎక్కువగా అయితే తింటారు. నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం ఎక్కువ రేట్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మామిడికాయలు. ఎందుకంటే ఎక్కడ మా సైడే కాదు, ఎక్కడ అసలు మామిడికాయలు అనేవి అయితే కాయలేదు. అంత నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా మిగతా అయితే చూస్తున్నారు కదా, మొత్తం అయితే మా సైడు కొండ ప్రాంతమే. ఎక్కడ చూసినా మా సైడు ఎక్కువగా ఫేమస్ ఏంటంటే మామిడికాయలే బాగా ఎక్కువ అయితే కాస్తాయి. ఇక్కడ ఇదైతే మా పక్క మళ్ళీ చూసుకోవచ్చు మీరైతే. అవి అయితే జీడి మామిడి మొక్కలు. ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా, అవి అయితే మా సైడు జీడి మామిడి ఎక్కువగా మామిడికాయలు అయితే బాగా ఎక్కువగా అయితే ఫేమస్ మా సైడ్ అయితే. ఇంకా చూసారు కదా, ఇది నేను తీసుకున్న మామిడి తోట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే సౌండ్రాక్ మామిడి. మీరైతే చూస్తున్నారు కదా ఎలా కింద పుచ్చులు వచ్చి ఎలా అయితే పడుకున్నాయి. ఇవైతే వీటికి కూడా ఎక్కువగా మందులు అయితే కొట్టాలండి. మనకి ఏంటంటే తీసుకున్నా కనుక మందులు కొట్టడం వల్ల ఎక్కువ డబ్బులు అయితే అయిపోతాయి. వీటికైతే నేను మామిడి తోట అయితే కొన్నాను, మళ్ళీ దీనికైతే ఒక మందులు కూడా అయితే కొట్టాము. కానీ వాటికి డబ్బులు అయితే ఎక్కువ అయిపోయినాయి. చాలా డబ్బులు ఇది మందు కొట్టడం వల్ల ఇంకా ఈ కాయలు అయితే ఇలా నిలబడి ఉన్నాయి. ఒకవేళ మందు కొట్టకపోతే ఇవైతే మొత్తం అయితే రాలిపోతాయి. ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా, ఇవైతే సోండ్రాక. ఇవైతే ఇప్పుడు మనకి మొత్తం కొన్ని దశలో అయితే ఉన్నాయి. ఒక 20-30 ఇంకో 20 నెల రోజుల్లో అయితే మొత్తం ఏప్రిల్లో 15కి ఏప్రిల్లో 20 ఆ టైంకి అయితే ఇవైతే పెద్ద కాయలు అయితే అయిపోతాయి. ఇవైతే సోండ్రాక మంచి పెద్ద అవుతే మంచి కలర్ అయితే ఉంటాయి. ఇవైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు చిన్నగా అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే ఉగాది అయితే కొన్ని రోజులు అయితే రాబోతుంది. ఇవైతే మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. తీయగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మామిడికాయలు అయితే, సోండ్రాక మామిడికాయలు. ఇంకా ఇవైతే బెంగళూరు. ఇంకా చూసారు కదా, ఇవైతే మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్ కోసం కష్టపడి అంటే కొన్ని రోజులుగా డబ్బులు అయితే పోగేసుకుని ఇవైతే కొన్నాను. నేను ఈ వీడియోకి మంచి వ్యూస్ మంచి లైక్స్ వస్తే నేను ఈ మామిడి తోట ఎంత ఎట్టుకున్నాను నేనైతే చెప్తాను. ఇంకా ఈ వీడియోకి 1K లైక్స్ వస్తే నేనైతే ఈ మామిడి తోట ఎంత పెట్టుకున్నాను, అసలు ఎంత పెట్టుబడి అయితే పెట్టాను నేను అన్నది నేను ఒక వీడియో అయితే మళ్ళీ చేసి అయితే పెడతాను. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే షేర్ చేసి ఈ వీడియోకి 1K లైక్స్ వచ్చేలా అయితే చేయండి. నేనైతే ఈ మామిడి తోట ఎంత పెట్టుకున్నాను అని మొత్తం అయితే నీకు క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఏదో పూర్తిగా ఒక పక్కన చదువుకుంటూ ఒక పక్కన ఇలాగా చిన్న బిజినెస్ చేద్దామన్న ఐడియాతో ఈ మామిడి తోట అయితే తీసుకున్నాను. కానీ ఫస్ట్లోనే చూస్తే కొంచెం అనిపిస్తుంది, మరి ఏమవుతుందో చూడాలి. అంటే చూస్తున్నారు కదా, ఈ 3 మొక్కలు అనేవి అయితే కాసినాయి. మిగతా బెంగళూరు అనేవి అయితే మొత్తం అయితే పోనీ అక్కడక్కడ పైన అయితే ఉన్నాయో మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. ఎలా ఈ పూత నేనైతే ఎప్పుడు కొన్నానంటే ఈ మామిడి తోటలు ఇవైతే మొత్తం ఫుల్గా పూతమైన అయితే ఉన్నాయి. అప్పుడైతే తీసుకున్నాను. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తం అయితే మాడిపోయి. ఎందుకు ఇలాగా పోనప్పుడు ఎందుకు తీసుకోవడం అని చాలా మంది అయితే అనొచ్చు. ఎందుకంటే పూత దశలో ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం రేట్ అనేది అయితే తగ్గుతుంది. అందుకని నేను అప్పుడైతే తీసుకున్నాను. కానీ ఏం చేస్తాం, మొత్తం అయితే మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూత మొత్తం అయితే మాడిపోయింది. ఇవి కాయలు కూడా కొయ్యాలంటే చాలా ఎత్తుగా అయితే ఉంటాయి చెట్లు అనేవి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయో. ఒక డొంకుని అనేది అయితే తీసుకున్న చెట్లు అయితే ఎక్కువ కొయ్యాలి. ఇవైతే కొయ్యడం కూడా చాలా అంటే చాలా కష్టం. ఇంకా చూసారు కదా, కన్ఫామ్గా త్వరలో ఇవైతే కొన్ని రోజులు అయిపోయాక ఒక 10-20 డేస్ తర్వాత మామిడికాయలు అనేవి పెద్ద సైజ్ అయితే అవుతాయి. నేను మంచి వీడియోస్ ముందు వీడియోస్ అనేవి అయితే పెడతాను. అసలు ఎలా తీసుకోవాలి, మీకు ఇవైతే మీకు కావాల్సినవి ఎలా పంపిస్తాను అని ముందు వీడియోస్ అనేవి అయితే చేస్తాను. మీకు ఏ మామిడికాయ కావాలన్నా ఏం కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను దగ్గరలో ఉన్న వాళ్ళకి కన్ఫామ్గా అయితే పంపించడానికైతే ట్రై చేస్తాను మామిడికాయలు అనేవి. ఇవైతే కష్టపడి మీకోసం అయితే తీసుకున్నాను. మరి చూడాలి ముందు ఏమవుతుంది అనేది. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇలాగ మంచి చిన్న బిజినెస్ అయితే చేస్తాను. మన ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం నాణ్యమైన మామిడికాయలు అతి తక్కువ రేట్లో బయటను కొనుక్కుంటే చాలా మందికి అయితే తెలుసు. ఒక రైతు కాడి నుంచి ఒక బ్రోకర్కి వచ్చి తర్వాత ఒక
షాప్ ఓనర్కి వచ్చిన తర్వాత మీకు చాలా రేట్ అయితే పడిపోద్ది. నేనైతే డైరెక్ట్ మా దగ్గర నుంచి మీకు మామిడికాయలు అతి తక్కువ ధరకే పంపించేలా అయితే ఆలోచిస్తున్నాను, మన ఫాలోవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం. చూడాలి మరి ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. మీకు కూడా ఏ మామిడికాయలు కావాలో ఏం కావాలో నాకైతే కమెంట్ చేస్తే నేను కన్ఫామ్గా పంపించడానికైతే ట్రై చేస్తాను. పెద్ద దూరం కాకపోయినా దగ్గరకు ఉన్న వాళ్ళకి అయితే పంపిస్తాను. ఎందుకంటే మనకి ఇంకా మన ఛానల్కి ఇంకా అంత పెద్ద రీచ్ అయితే లేదు. రీచ్ వస్తే ముందుగా మంచిగా మొత్తం అన్ని క్రియేట్ చేసుకుని మీకు పంపించడానికి అయితే ట్రై చేస్తాను. చూద్దాం. అవి అయితే కొన్ని రోజులు అయిపోయాక మామిడికాయలు అనేవి అయితే వస్తాయి కదా, నేను ఎలా పంపిస్తాను అనేది మీకు అయితే చెప్తాను. ఇంకా చూసారు కదా ఈ మామిడి తోట అయితే ఇంత అలా ఉంది. మరి నాకు కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది. మరి ఇంత అలాగా పోనీ అన్నందుకు అసలు చూసారు కదా మీకోసం అనేది అయితే ఈ మామిడి తోట అయితే తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా నన్ను అయితే సపోర్ట్ చేయండి. నన్ను ఎలా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఉంటే నేను ఎలా మరెన్నో మామిడి తోటలు అనేవి అయితే తీసుకుని చిన్న బిజినెస్లో అలా చేసి మన సబ్స్క్రైబర్స్కి మామిడికాయలు అనేవి కాదు మా సైడ్ చాలా పండితే కూరగాయలు అవన్నీ నేను అవైతే మీకు అయితే పంపిస్తాను. ఇంకా చూసారు కదా, ఇంకా నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక చూసారు కదా ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ మామిడి తోట అనేవి అయితే ఇవైతే పచ్చడి మామిడికాయలు మన దగ్గర అయితే ప్రతి మామిడికాయ అయితే దొరుకుతుంది. మ్యాక్సిమం పచ్చడి పెట్టుకునే మామిడికాయలు, తినే మామిడికాయలు, చాలా మామిడికాయలు అయితే దొరుకుతాయి. మీకు ఏ మామిడికాయలు కావాలో అన్నీ ఏం కావాలో మీకు కమెంట్ అయితే చేయండి. ముందు వీడియోస్ అయితే పెడతాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో చేసి ఉంటే మీకు అన్నీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏంటో తెలుస్తుంది. అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ముందు మంచి వీడియోస్ అనేవి అయితే పెడతాను. చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేయండి. ముందు మన సబ్స్క్రైబర్స్కి అయితే మామిడికాయలు అందరికి పంపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా చూసారు కదా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.